ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కొలికపూడి తలనొప్పిగా మారారా? వరుస వివాదాలతో అధినేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారా? ఇన్నాళ్ళు ఎంపీ కేసినేని చిన్నీతో గిల్లి కచ్చాలు పెట్టుకున్న కొలికపూడి ఇప్పుడు మరో నేతను టార్గెట్ చేశారా? అసలు ఈ నేతను కొలికపూడి ఎందుకు టార్గెట్ చేశారు? దీని వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొలికపూడి శ్రీనివాసరావు అధికార పార్టీ ఎమ్మెల్యే. తిరువూరు నుంచి తొలిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. అంతకుముందు అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అందుకుగాను సీఎం చంద్రబాబు పిలిచి మరీ ఎమ్మెల్యేను చేశారు. సీఎం చంద్రబాబుకు నమ్మకస్తుడిలా ఉన్న కొలికపూడి వ్యవహారం ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. అధికార పార్టీకి ఆయన కొరకరాని కొయ్యగా తయారయ్యారని టాక్ వినిపిస్తుంది. ఏదో రకంగా వార్తల్లో ఉండాలనే కుతూహలంతో నోటికొచ్చినట్లు మాట్లాడడం, వింతగా ప్రవర్తించడంపై సొంత పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ఇన్నాళ్ళు విజయవాడ ఎంపీతో తరచూ గొడవలు పడ్డ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ సునీల్ దేవదత్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేనే రోడ్డుపై ధర్నాకు దిగడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల అంశం రాజకీయ సెగలు పుట్టేస్తోంది. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. తిరువూరు పట్టణ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వ హయాంలో కొందరు వైసీపీ నాయకులు ఆక్రమించడమే కాకుండా వాటిని షెడ్లుగా మార్చి అద్దెలకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని, ఆక్రమణలను తొలగించి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఒకవైపు ఎమ్మెల్యే పోరాడుతుంటే మరోవైపు ఆక్రమణదారులకు స్థానిక ఎంపీ, టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ దేవదత్ వర్గం మద్దతుగా నిలుస్తుందని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించడం చర్చనీయాంశంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ను దక్కించుకున్నారు ఎమ్మెల్యే కొలికపూడి. అప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న దేవదత్ను కాదని కొలికపూడికి టీడీపీ అధిష్టానం పెద్దపీట వేసింది. చివరి నిమిషంలో టికెట్ తిరస్కరించిన దేవదత్ మాత్రం పార్టీ సూచనలను పాటిస్తూ కొలికపూడి విజయానికి ప్రయత్నించారు. అయితే గెలిచిన మరుక్షణం నుంచి ఈ ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని, రాను రాను ఇవి తీవ్ర రూపం దాల్చాయని చెప్తున్నారు. ప్రస్తుతం అధిష్టానం వద్ద ఎమ్మెల్యే కొలికపూడి పరపతి తగ్గడంతో దేవదత్ కొంచెం యాక్టివ్ అయ్యారని, ఇది జీర్ణించుకోలేక దేవదత్కు చెక్ పెట్టేలా ఎమ్మెల్యే కొలికపూడి పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే తిరువూరు జాతీయ రహదారిపై ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రోడ్డుపై బైఠాయించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ధర్నా చేస్తున్న ప్రాంతానికి దేవదత్ వచ్చారు. ఈయన ఇప్పుడు రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. కొలికపూడి రోడ్డుపై బైఠాయించిన సమయంలోనే దేవదత్ అక్కడికి రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. మొత్తం మీద తనతో విభేదిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి చౌకబారు పనులు చేయటం ఎమ్మెల్యే స్థాయికి సరికాదని దేవదత్ అంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి హుందాగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఇక ఎమ్మెల్యే మాత్రం వేరే వాదన వినిపిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే హోదాలో ఉంటూ రోడ్డుపై బైఠాయించడమే కలకలం రేపుతుంది. తొలి నుంచి వివాదాస్పద వైఖరితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కొలికపూడి తాజా వివాదంతో తనలో ఎలాంటి మార్పు రాలేదని, రాబోదని తేల్చి చెప్పారని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.